వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైఫిల్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నానని చెప్పి నన్ను సాదిక్ ఖాన్ ఆహ్వానిస్తే వెళ్ళాను. నాతో పాటు అప్పట్లో నాయకులు అధికారులు కూడా వచ్చారు. ఆ రోజు నాకు శాలువ కప్పిన సాదిక్ ఫోటో దిగాడు. ఆ ఫోటోని పట్టుకొని నాపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంది. కాకినాడలో అతని దందాలకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ యొక్క సంఘటనలో సాదిక్ అని ఒక ముస్లిం యువకుడు ఇన్వాల్వ్ అవటం జరిగింది. ఆ సాదిక్ ఖాన్ ఉన్న అబ్బాయి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రైఫిల్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నాను అని చెబితే 2023 ఫిబ్రవరి 14న నేను ఆ రైఫిల్ ఇన్స్టిట్యూట్ ఇనాగ్రేషన్కి వెళ్ళటం జరిగింది. నాతో పాటు ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధికారం నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఓపెన్ చేసాం. ఇనాగ్రేట్ చేసిన తర్వాత అందులో భాగంగా నాకు షాల్వా కప్పి ఒక ఫోటో తీసుకోవడం కూడా జరిగింది. దాన్ని ఈరోజు ఈ పచ్చ మీడియా ఛానల్స్ కానీ, పచ్చ మీడియా సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలా దారుణంగా ఆ సాదిక్ ఖాన్ అన్నవాడు నా యొక్క పాదబలంతో ఇవన్నీ చేశాడని, కాకినాడలో దందాలు చేస్తున్నాడని, అతను నేను ప్రోత్సహించానని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది ఖండించడం కోసం ఈరోజు ఇక్కడ ముందు రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఏ రోజైతే నేను అది ఇనాగ్రేట్ చేశానో, ఇనాగ్రేట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అతను కలిసిన సందర్భం లేదు. ఒక్కసారి కలిసి ఇనాగ్రేట్ చేసినప్పుడు ఫోటో తీయించుకుని దాన్ని ఇంత దారుణంగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికన్నా కూడా దొంగ ప్రచారాలు మానేయండి. కనుక నిజాయితీగా నిబద్ధతగా ఉండి ఏది నిజమో అది చెప్పండి. నేనే కాదండి, ఏదైతే ఈ పచ్చ మీడియా ఉందో చిన్న విషయాన్ని పెద్ద చేసి చూపించడంలో వాళ్ళ మించిన వాళ్ళు లేరు. ఈ రోజు కాకినాడ పట్టణంలో గంజాయి విచ్చలుడిగా ఉంది, చూసుకోండి. గంజాయి విచ్చలుడిగా ఉంది కనుక మొన్న అది గంజాయి కంట్రోల్ చేశాను అంటున్నారు. ఏమి కాదు, త్వరలోనే అన్ని విషయాలు విత్ ఆధారాలతో ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని త్వరలోనే అన్ని పెడతాను. అందుకనే నేను ఈ రోజు లాస్ట్ 2.5 years నుంచి కూడా మౌనంగా ఉండడానికి కారణం అదే. ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ప్రభుత్వం ఏ విధమైన పనులు చేస్తుందో చూసి దాని మీద స్పందించాలని ఆగాను. ముఖ్యంగా చిన్న విషయం ఉంటే దాన్ని పెద్ద చేసి ఒక విషయాన్ని ఇది తప్పు అని చేసి ప్రచారం చేయడంలో ఈ పచ్చ మీడియా వాళ్ళు చాలా వెన్నతో పెట్టిన విజయాలకి అందులో భాగంగానే ఈ రోజు నా మీద చెడు ప్రచారం చేస్తున్నారు. కాకినాడ ప్రజలు తెలిసి నేను ఏంటంది కనుక ఇటువంటి ప్రచారాలు మానుకోమని విన్నవించుకుంటున్నాను. ఇందులో ఆ ఇన్స్టిట్యూట్ లో మా బంధువుల పిల్లలు చాలా మంది ట్రైనింగ్ అయ్యారు రైఫిల్ షూటింగ్ లో. అదే ఇన్స్టిట్యూట్ లో పోలీస్ పిల్లలు కూడా చాలా మంది ట్రైనింగ్ అయ్యారు. కనుక అది ఒక ఇన్స్టిట్యూట్ కింద ఉన్నాడు కానీ ఇటువంటి పనులు చేస్తున్నారు అది అనుకోలేదు. చాలా దురస్థకరమైన సంఘటన. కనీసం ఆ కుటుంబం వాళ్ళు ఇలాగా ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఏ పొలిటీషియన్ వెళ్ళినా కూడా డిఫరెంట్ వాళ్ళు హెల్ప్ చేద్దరు. బ్యాడ్ లక్ వాళ్ళు ఎవరిని ఏ పొలిటీషియన్ కూడా, ఏ పార్టీ వాళ్ళని ఏ పొలిటీషియన్ కూడా వాళ్ళు సంప్రదించకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. కనుక కుటుంబం ఈ రోజు మొత్తం కుటుంబం కూడా చనిపోవడం కూడా జరిగింది. 100% అండి. నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను, 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, అక్కడ కాకినాడ కోఆర్డినేటర్గా ఉన్నాను. నన్ను బ్యాట్ చేయాలని ఒక దుష్ప్రచారంతో ఇదే కాదు, నేనే కాదు, ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకుల మీద లేనిపోని ఎన్ని పెట్టి దుష్ప్రచారాలు చేయడంలో ఈ పచ్చ మీడియా వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అలాగే చేస్తున్నారు. కనుక తప్పకుండా ప్రజల దేశం ఏమేంటుంది, మా నాయకుడు ప్రజలు తెలుసు. కనుక 100% ప్రజలు తెలుసుకుంటారు.